తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం సార్. నమస్తే. సో మీరు చెప్తున్నప్పుడు లైక్ ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందని అర్థమవుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసేటప్పుడు ఆ పోస్టర్ ఏ విధంగా ఉండాలి, పొజిషన్ ఎలా ఉండాలి, మనం చాంట్ చేసేటప్పుడు మీరు అన్నారు ఫ్రీక్వెన్సీతో కనుక మనం ఎప్పుడైతే చాంట్ చేస్తామో మనకి తెలియకుండానే ప్రతి ఒక్కటి కూడా ఒక అలైన్లోకి వచ్చేసి మనకి క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేది వస్తుంది అని. ఎలా సార్? ఎప్పుడైనా ఎవరైనా సాధన చేయాలి అనుకుంటే సింపుల్గా బేసిక్స్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకుంటే వర్డ్స్ వచ్చినట్టు బేసిక్స్ అలవాటు చేసుకోగలిగితే, ఒక గురుముఖత నేర్చుకుంటే, ఒక శక్తిపాతం ద్వారా గురుముఖత నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోయినా ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి ఉపదేశం లేకుండా ఏ మంత్రము తీసుకోకూడదు. ఎందుకంటే మంత్రము తీసుకుని సాధన చేస్తే మంత్రం యొక్క హోమం చేయించాలి, దాని యొక్క దానము చేయించాలి, ఆ మంత్రాన్ని మనకి ఫుల్గా రావాలి, సిద్ధి పొందాలి అంటే దానికి తగ్గ రూల్స్ ఉంటాయి. సో నేను ఇలా ఆన్లైన్లో నేను ఒక మంత్రం ఇవ్వలేను, కానీ బేసిక్ రూల్స్ చెప్తాను. ఏ గురువు దగ్గరైనా తీసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా ఒక మంత్రం తీసుకుని ఆ గురువు దగ్గర నుంచి తీసుకున్న మంత్రం బర్డెన్ అవ్వదు. మనం గురువు దగ్గర నుంచి తీసుకుని సాధన చేసుకుంటే బర్డెన్, వాటికి సంబంధించిన రూల్స్ చెప్తారు కాబట్టి బర్డెన్ అవ్వదు. నెంబర్ 1. ఫస్ట్ ఏ సాధన చేయాలన్నా ఆసనం. ఆసనము కరెక్ట్గా ఉండాలి. అంటే మనకు కదలకూడదు. ఇంకా అది ఒక చోట కూర్చుంటే మనకి చుట్టూ పుట్టలు కట్టేసిన, సినిమాలు చూపిస్తారు, పుట్టలు కట్టేసిన కదలకూడని ఒక ఆసనము, మన శరీరం మనం అలవాటు చేసిన ఆసనాన్ని కూర్చోబెట్టాలి. ఇది నెంబర్ 1. పడిపోయేటట్టుగా అలా లేకుండా ఒక ఫ్లాట్ ఫ్లోర్ మీద ఒక స్టేబుల్ దాని కంఫర్టబుల్ గా ఇలా వంగిపోకూడదు, అట్ ద సేమ్ టైం స్టిఫ్ అయిపోకూడదు. ఓకే, ఆసనం ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ ని ఆ న్యాచురల్ కర్వేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆసనము పెట్టగానే నీకు ముద్ర వచ్చేస్తుంది. చేతికి ఏదైనా ఒక ముద్ర, ఈజియెస్ట్ ముద్ర ఆర్ సింపుల్ జ్ఞాన ముద్ర, ఇట్లాంటి సింపుల్ ముద్ర ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చాలా రకాల మంత్రాలు ముద్రలు ఉన్నాయి. నేను ఎందుకు పైన చెప్పేస్తున్నానంటే ఈ మంత్ర ముద్రలు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తీసుకోకూడదు. ఎందుకంటే వాటికి తగ్గ నిష్ట ఉంటుంది కాబట్టి ఆ ముద్ర మంత్ర పనిచేస్తుంది. లేనంత వరకు నీకేదో నేను ఒక ఎవరికో దారిపోతున్న వాడికి ఒక చెక్ చింపిచ్చేసినట్టుగా ఇచ్చేస్తే దాంతో పని ఉండదు. వాడికి రాసుకోవడం రావాలి, వాడికి అందులో నా సైన్ ఉండాలి. అలాగా ఒక మంత్రం ముద్ర మనకు వచ్చినప్పుడు దాన్ని అతి పవిత్రంగా తీసుకోగలగాలి. ఏదో వచ్చింది నేను చెప్పేసాను నాకేం కావట్లేదే, కోరికలు తీర్చుకోవడానికి కాదు, నీ మనసుని నేను అలైన్ చేసుకోవడానికి. ఒకసారి అలైన్ చేశాక అన్నీ మనకు వస్తాయి. ఒకసారి నువ్వు కోట్లు సంపాదించే వ్యక్తిగా మారిపోతే నీ కోట్లు ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు మళ్ళీ సంపాదించుకోవడానికి రోజు ప్రయత్నం చేయనవసరం లేదు. అలాగా నువ్వు ఒక అలైన్మెంట్లోకి వస్తే ఆటోమేటిక్ జరుగుతుంది. సో మంత్ర ముద్ర ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఊపిరి, అన్నిటికంటే బెస్ట్ నీ ప్రాణము. నీ ప్రాణము ఊపిరిని గనక కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే అన్నీ అయిపోతాయి. ఊపిరికి ఉండే ఇంపార్టెన్స్ చెప్తా. నేను ఒక్కసారి ఎగిరి జంప్ చేసి గోడను కొట్టాను అనుకో, నాకు కాలు ఇరిగిపోతుంది. అదే సేమ్ బ్రూస్లీ కొడితే గోడ ఇరుగుతుంది. ఎందుకు? బ్రూస్లీ వీడియోలు ఎప్పుడైనా పెట్టుకుని చూడండి, ఓన్లీ బ్రీత్ తో కొడతాడు. మీరు ఎప్పుడైనా బకెట్ ఎత్తడానికి ట్రై చేస్తారా? అని బట్టి ఎత్తుతాం. వెన్ యూ స్టాప్ యువర్ బ్రెత్ ఎనార్మస్ శక్తి వస్తుంది. నువ్వు ఎప్పుడైనా బకెట్ అని ఎత్తాం, ఊపిరిని ఆపగానే భలే పవర్ వస్తుంది మనకి తెలియకుండానే. దాన్ని బై ప్రాక్టీస్ గనక పెంచుకుంటూ పోతే యూనివర్సల్ శక్తి మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ వచ్చిన పేషెంట్ని చూడండి, ఒక్కసారి ఇట్లా అయ్యాడంటే 10 మంది పట్టుకోలేరు. అంత బలం నీ లోపల ఉంది, నీకు తెలియదు. బై ప్రాక్టీస్తో ఫిట్స్ అంటే అన్కంట్రోల్గా జరుగుతుంది. మనం బై ప్రాక్టీస్తో కంట్రోల్డ్గా ఊపిరిని గనక మేనేజ్ చేసుకోగలిగితే ఎలా ఉంటాడు? బక్కగా ఉంటాడు బ్రూస్లీ, కానీ ఎంత ఎనర్జీ జనరేట్ చేయగలుగుతాడు ఊపిరితో. ఊపిరిని ప్రాక్టీస్ ద్వారా మనం ఆపచ్చు. ఇది మన మునులు ఋషులు ఎప్పుడో కనిపెట్టారు. అది చెడు మార్గానికి మనుషుల్ని కొట్టడానికి కాకుండా నీ లోపల ఉండే ఎనర్జీని నువ్వు స్టిమ్యులేట్ చేయడానికి వాడుకోవచ్చు అన్నది ఊపిరి. ఈ ఊపిరిలో ఇలా లోపలికి తీసుకుని స్టాప్ చేసి వదిలిపెట్టాలి. పూరక, కుంభక, రేచక అని చెప్పి ఇలా తీసుకుని ఎంతసేపు మనం గ్యాప్ని చూడగలుగుతామో, ఆ ఊపిరి తీసుకుని వెళుతున్నప్పుడు ఆ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ని గనక అబ్జర్వ్ చేయగలిగితే దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఊపిరి తీసుకున్నాం, డీప్ ఇన్, బ్యాక్ బోన్ స్ట్రైట్, స్టిఫ్ కాదు స్ట్రైట్. ఊపిరి తీసుకున్నాం. వెన్ యూ గో ఇన్ సైడ్ బ్రీద్. నీ ఎప్పుడు బ్రీత్ చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా ఏది చెప్పినా కూడా
నీ మనసు ఎక్కడుంది అన్న దాన్ని బట్టి మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మైండ్ ఎక్కడికో వేవర్ అవుతుంది అనుకో, తీసుకురావాలి వెనక్కి, నాకు ఇక్కడ కావాలి అని కూర్చోబెట్టాలి. ఓకే, ఎలా అయితే చేపకు వల వేస్తామో అలాగా తక్కువ ఒక చోట కూర్చోబెట్టాలి. ఇలా కూర్చోబెట్టడానికి మెల్లగా ఊపిరిని తీసుకుంటున్నప్పుడు నీ లోపలకు ఒక వైట్ లైట్ లోపల ఆపినప్పుడు మొత్తం కడిగేస్తుంది, బయటకు వస్తున్నప్పుడు ఒక నెగిటివ్ చెడు వాయువు బయటకు వెళ్ళిపోతాం. ఇది గనక మనం ఇమాజిన్ చేసుకోగలిగితే లోపలికి వెళ్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లైట్, లోపలను ఊపిరి పీల్చుకున్నాము, ఆపినప్పుడు లోపలంతా కడుగుతుంది, పరిగెట్టడానికి బయటకు వెళ్ళడానికి ప్రాణం వెయిట్ చేస్తుంది, అప్పుడు కడుగుతుంది లోపలంతా చెడుని, వదిలినప్పుడు మొత్తం ఆ నెగిటివిటీ బయటకు వెళ్తుంది. ఇది బై ప్రాక్టీస్ కొన్ని రోజులు చేయాలి. తెలియకుండానే మిమ్మల్ని గుర్తుపడతారు, ఫేస్లో గ్లో వచ్చిందేంట్రా, నువ్వు వచ్చాబ్బా లైట్ వచ్చింది వచ్చావు, ఇలా అంటారు. చూడండి, ఇది నిజంగా ఎందుకు జరుగుతుంది అంటే మన ప్రాణంకి అంత పవర్ ఉంది. ఇంత సృష్టి నడిపిస్తున్నది ప్రాణమే. ఆ ప్రాణం, ప్రకృతిలో భాగమైన ప్రాణము నీ లోపల అలా పరిగెడుతూ ఉంది, అది మనం మర్చిపోయాం. ఇంత సృష్టిలో ఉండే వాయువు నీ లోపల ఇంత చిన్న స్పేస్లో టకటకా లోపలికెళ్ళి నీ నోస్ ద్వారా లోపలికెళ్ళి బ్రాంక్యూల్స్, టెరిషరీ బ్రాంక్యూల్స్, ప్రైమరీ బ్రాంక్యూల్స్ వరకు మొత్తం ఆల్వియోలై దాకా వెళ్ళి అన్నిట్లా విచ్చుకుని అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది వితిన్ 0.8 seconds, 0.5 seconds. అంటే సంథింగ్ బ్రిలియంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. దాన్ని నువ్వు చూడకపోతే ఎలా? మనం ఎక్కడికో వెళ్ళి వాటర్ ఫాల్స్ చూస్తాం, అరే నీ లోపల 1 సెకండ్లో జుంగుమని నీ జరిగిపోతున్నాయి, ఎందుకు చూడలేకపోతున్నావు? దాని మీద ఫోకస్ పెట్టాలి. అది చేయడానికి వీటన్నిటికీ చేశాక సృష్టి ఆది అయిన సౌండ్ చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ట్రై చేస్తే కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి, ముక్కు మూసుకోవాలి, అనే సౌండ్ లాట్ ఆఫ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఇలా 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 మూసుకొని కళ్ళు మూసుకొని ఇలా ఇలా, కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. ఇలా ఏ సిస్టమ్ అయినా తీసుకుని ఐస్ మూసుకోవాలి, నోస్ మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. ఈ 3 చేసి అనేది ఎంత సస్టైన్ చేయగలుగుతామో చేయాలి. ఓకే, ఎంత సస్టైన్ చేయగలుగుతామో చేస్తే లోపల తెలియని ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో యూ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఫీలింగ్. అండ్ ఆ టైంలో నీకు అన్ని ఇట్లా హార్మోన్స్ అన్నీ సెట్ అవుతాయి, మైండ్ అంతా సెట్ అవుతుంది, ఫిజికల్గా సెట్ అవుతుంది, ఎన్నో రోగాలకు ఆన్సర్లు స్టార్ట్ అయిపోతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ స్టార్ట్ అయిపోతాయి, నీకు తెలియకుండానే బాడీలో క్లెన్సింగ్ మెకానిజం స్టార్ట్ అయిపోయి యువర్ బాడీ విల్ అలైన్. ఇది ఒక రోజులో అవుతుందా? డాక్టర్ ప్రిస్క్రిప్షనే అవ్వదు. నువ్వు ఒక రోజులో ల్యాండ్ కొన్నాం రేపు పొద్దున అవ్వదు, టైం పడుతుంది, సాధన చేయాలి. చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద అయ్యాక ఈజీ అయిపోతుంది. 60 yearsకి స్టార్ట్ చేస్తే బాడీయే కోఆపరేట్ చేయదు, కష్టమైపోతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 60 years వాళ్ళు చేయకూడదా? కాదు, చేయాలి, ట్రై చేయాలి. అండ్ ఇదంతా అనుభూతే కాబట్టి, ఇట్స్ ఆల్ ఇన్సైడ్ కాబట్టి, రూపాయి ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ట్రై చేయాలి అందరూ. ఓకే, ఇది బాగుందా నేను చేస్తాను, ఇది బాగుందా నేను చేస్తాను. సో ఆసనం తర్వాత మన ఆ ఊపిరి మీద అలా ఫోకస్, అండ్ ఫోకస్తో పాటు సౌండ్ని వాడుకోవడం. యువర్ వాయిస్ని మనం ఏదైతే చేసామో అది ఇంటర్నలైజ్ చేసుకుని లోపల మనకి తెలియకుండా ఒకసారి ఊపిరిని బాగా అబ్జర్వ్ చేస్తే, ఊపిరి అంటుంటే అది ఓం ఓం అని సౌండ్ చేస్తుంటుంది, మనకి తెలియకుండానే అది సౌండ్ చేస్తుంది. దాన్నే అజప గాయత్రి అని ఊపిరిని గాయత్రి మంత్రంగా చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కంపల్సరీ అందరూ ఎవరున్నా సరే ట్రై చేయాలి. ప్రతి మనిషిలో ఉండే తన ఓన్ ఊపిరిని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. ఎంత లాగలను, ఎంత ఎక్స్పిరేటరీ వాల్యూము, ఇన్స్పిరేటరీ వాల్యూము, టైడల్ వాల్యూమ్ ఎంత మ్యాచ్ చేయాలి అని చూసుకుంటే బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీతో మీరు గడపడం, యువర్ ఓన్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ట్రూ, దట్స్ అ రియల్ ఫార్మ్ ఆఫ్ ట్రూ లవ్. ఒక్కసారి ట్రై చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ని ఇలా ట్రై చేయాలి. ఎవరికి వాళ్ళు కూర్చుని వాళ్ళ లోపల వాళ్ళు అన్ని సిస్టమ్ని రెడీ చేసుకోవాలి. దిస్ విల్ హెల్ప్ దెమ్ అలాట్. ఎవరైనా మెడిటేషన్ చేయాలనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బేసిక్ ప్రొసీజర్. చాలా మందికి చాలా రకాలు ఉన్నాయి అన్నట్టుగా ఇలా పెట్టి ఎలాగైనా చేయొచ్చు. బట్ బేసికలీ క్లోజ్ యువర్ సెన్స్ ఆర్గన్స్ క్లోజ్ చేసుకుని యూ కెన్ స్టార్ట్. సో అలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. హోప్ ట్రై చేయండి. ఇట్స్ అ గ్రేట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.